ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీటీసీ కట్ట వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, అంటే మీ గ్రామంలో జరిగినటువంటి ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? అది రాత్రి సుమారు 10-10:30 ప్రాంతాన బండి ఒకటి వచ్చి వెనక్కించి తాకిచ్చినట్టుంది. అది వాంటెడ్లీ తాకిచ్చిరా, కావాల్సిన తాకిచ్చిరా అని చెప్పి ఎంక్వైరీ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు 26 జనవరి కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి గుళ్ళపై దాడులు అనేక రకాలు జరుగుతున్నాయి. ఆ కోణంలో జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ల కోణంలో జరిగిందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసు వారు ఎంక్వైరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం. ఓకే అండి, అంటే ఇప్పుడు గ్రామస్తులు ఏం చెప్తున్నారు? గ్రామస్తులు కావాల్సనే గుద్దినట్టుందనే అదే చెప్తున్నారు. అది వాడు వచ్చిండు, ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్లేస్ మలుపుకోనికి లేదు, కావాల్సిన ఎన్నికేజ్ కుట్టిండని ఎక్కువ మంది అదే చెప్తున్నారు. దాని మీద సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాం. ఓకే, మరి పోలీస్ శాఖ వాళ్ళు ఏ విధంగా హామీ ఇస్తున్నారు? అదే చెప్తున్నారు. రాత్రి వేరే దగ్గర ఒకటి పోల్ట్రీ ఫామ్ ఉంది. ఆ పోల్ట్రీ ఫామ్ లో నింపుకోనికి వచ్చినట్టు బండ్లు, ఆ బండ్లను నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ బండ్లను ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ బండ్లు వస్తే ఏ డ్రైవర్ ఏ బండి అనేది తెలిస్తే దాని మీద విచారణ ముందుకు సాగవచ్చు. ఇప్పటి వరకు మీ దగ్గర ఏమన్నా సీసీ ఫుటేజ్ ఆధారం లే కానీ పూర్తి కనబడలేదు జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు 26 జనవరి కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి గుళ్ళపై దాడులు అనేక రకాలు జరుగుతున్నాయి. ఆ కోణంలో జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ల కోణంలో జరిగిందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసు వారు ఎంక్వైరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం. ఓకే అండి, అంటే ఇప్పుడు గ్రామస్తులు ఏం చెప్తున్నారు? గ్రామస్తులు కావాల్సనే గుద్దినట్టుందనే అదే చెప్తున్నారు. అది వాడు వచ్చిండు, ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్లేస్ మలుపుకోనికి లేదు, కావాల్సిన ఎన్నికేజ్ కుట్టిండని ఎక్కువ మంది అదే చెప్తున్నారు. దాని మీద సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాం. ఓకే, మరి పోలీస్ శాఖ వాళ్ళు ఏ విధంగా హామీ ఇస్తున్నారు? అదే చెప్తున్నారు. రాత్రి వేరే దగ్గర ఒకటి పోల్ట్రీ ఫామ్ ఉంది. ఆ పోల్ట్రీ ఫామ్ లో నింపుకోనికి వచ్చినట్టు బండ్లు, ఆ బండ్లను నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ బండ్లను ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ బండ్లు వస్తే ఏ డ్రైవర్ ఏ బండి అనేది తెలిస్తే దాని మీద విచారణ ముందుకు సాగవచ్చు. ఇప్పటి వరకు మీ దగ్గర ఏమన్నా సీసీ ఫుటేజ్ ఆధారం లే కానీ పూర్తి కనబడలేదు.